వెల్కమ్ టు ఎస్ఆర్ మ్యాథ్స్ క్లాసెస్. చిన్నపిల్లలు లోయర్ క్లాసెస్ వాళ్ళకు డివిజన్. అసలు డివిజన్ అంటే ఏంటి? సమానంగా పంచుకోవాలి, సమానంగా పంచుకోవడం అనుకుందాం. డివిజన్ అంటే వాడుక భాషలో డివిజన్ అంటే ఏంటి? సమానంగా పంచుకోవడం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన కాడ 500 ఉన్నాయనుకో, 500 డబ్బులు 500 డబ్బులు ఉన్నప్పుడు ఎంతమంది పంచుకోవాలా? సపోజ్ ఒక 10 మంది పంచుకుందాం అనుకున్నాం. 10 మంది పంచుకోవాలా. దీన్ని ఏం చేయాలా? డివైడ్ చేయాలా. 100 పెట్టి 10 పెట్టి డివైడ్ చేస్తే ఇక్కడ ఎంతైతే వస్తుందో అంత మనం ఏం చేయాలా? పంచుకుంటాం. అంతే కదా. సో డివిజన్ అంటే ఏంటి? డివిజన్ అంటే సమానంగా పంచుకోవడం అని అర్థం. మన వాడుక భాషలో చెప్తున్నాను అన్ని. డివిజన్ నేర్చుకోవాల్సింది అయ్యే. అయితే డివిజన్లో నేర్చుకునేటప్పుడు ముందు చిన్న సింగిల్ నెంబర్, తర్వాత డబుల్ నెంబర్, తర్వాత ట్రిపుల్ నెంబర్ చేసుకున్నాం. సపోజ్గా 7 ఉంది. 7ను 2తో డివిజిబుల్ చేయాలా. ఇప్పుడు ఇది నేర్చుకునేటప్పుడు ముందు ఇది టేబుల్. ఇదేంటిది? టేబుల్. ఇది 7 నెంబర్ ఎప్పటికోసం చూడాలా. ఇప్పుడు 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8. ఉండాలా. అయితే ఇక్కడ మనం ఏంది 7. మనము దీంట్లో 7 నంబర్ ఉందా లేదా? 6 ఉంది, 8 ఉంది. అంటే దేని మధ్యలో ఉంటుంది? దీని మధ్యలో ఉంటుంది. సో మనం ఏం తీసుకోవాలంటే చిన్న నంబర్ తీసుకోవాలా. చిన్న నంబర్ తీసుకోవాలా. ఎందుకు? పెద్ద నంబర్ తీసుకోకూడదు. అంటే పెద్ద నంబర్ లేదు కదా. ఇప్పుడు యాపిల్ కాయ ఉంది, 7 యాపిల్ కాయలు ఉన్నాయి. 8 యాపిల్ కాయలు అంటే తీసుకుంటే ఒప్పుకుంటావా? ముందు ఏం చేయాలా? తక్కువ నంబర్ తీసుకోవాలా. తక్కువ నంబర్ అంటే ఎంత? 6. తక్కువ నంబర్ అంతా అంటే 3 జార్. ఈ 3 ఏమో ఇక్కడ రాయాలా, 6 ఏమో ఇక్కడ రాయాలా. 7లో 6 పోతే మైనస్ ఏం చేయాలి? మనం మైనస్ చేయాలా. 7లో 6 పోతే ఎంత? 1. ఇది స్మాల్ నంబర్. ఇది ఒక నంబర్ తోటి చేసే విధానం. అర్థమైందా? అర్థమైంది కదా. సో ఇప్పుడు 2 నంబర్స్ తీసుకొని చేద్దాం. 2 నంబర్స్ తోటి 97 అనుకుందాం. 2 నంబర్స్ ఇలా చేసేటప్పుడు మనం ఎప్పటికైనా ఫస్ట్ నంబర్ తీసుకోవాలా. ఇక్కడ ఫస్ట్ నెంబర్ అంటే ఏంది? 97. 97లో ఫస్ట్ నెంబర్ అంటే ఏంటిది? 9 అవుతుందా 7 అవుతుందా? 7 కాదు. 7 తీసుకుంటామో 7 మటుకు కాదు. ఏం తీసుకోవాలా? 9 తీసుకోవాలా. 9 తీసుకునేటప్పుడు 3 టేబుల్ చేయాలా. 3 టేబుల్లో 9 ఎప్పుడు వస్తుందో చూడాలా. 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12. మనకు కావాల్సింది 9 ఉంది ఆల్రెడీ. కాబట్టి 3 3 జా 9. 9లో పోతే 0. నెక్స్ట్ ఏం నింపాలా? 7 నింపాలా. ఇప్పుడు 7 నింపేటప్పుడు మళ్ళా మనం 7 పెట్టి చేయాలి 3 టేబుల్తో. 3 టేబుల్ ఇక్కడ ఏముంది? 6 9 ఉంది. తక్కువ నెంబర్ ఏముంది? 6. 3 2 జా 6. 7లో 6 పోతే 1. రిమైండర్ 1. అర్థమైందా? సో ఇదేంటిది? సెకండ్ నెంబర్. ఇప్పుడు సెకండ్ నెంబర్ ఓకే. సెకండ్ నెంబర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు 3 ఉంది, 24, 25 వేసుకుందాం. అలా 3 టేబుల్ వేసుకుందాం. 3 1 జా 3, 3 2 జా 6, 3 4 జా 3, 6 జార్ అంతా 18. 3 6 are 18,
3 7 21, 3 8 24, 3 9 27. చూడాలి. అయితే చూడండి అమ్మా, ఇప్పుడు నేనేం చెప్పా, 2 నంబర్లు వచ్చినప్పుడు ముందేం చేయాలా, ఫస్ట్ నెంబర్ తీసుకోవాలా, అంతేనా? ఫస్ట్ నెంబర్ తీసుకోవాలన్నప్పుడు ఎందుకు ఫస్ట్ నెంబర్ తీసుకోవాలంటే 2 నెంబరు 3లో చిన్నదా పెద్దదా? 3 పెద్దదా, 2 పెద్దదా? 3 పెద్దది. ఎప్పటికైనా చెవులో ఏదైతే ఉంటుందో నెంబరు, ఫస్ట్ నెంబరు పెద్దగా ఉండాలా లేకపోతే సమానంగా ఉండాలా, అప్పుడు మాత్రమే ఒక నెంబర్ తీసుకోవాలా. ఒకవేళ చెవులో ఉన్న నెంబరు తక్కువ ఉన్నదనుకో ఏం చేయాలా, 2 నెంబర్లు తీసుకోవాలా. అర్థమైందా? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 9 ఉంది. 3 పెద్దదా 9 పెద్దదా? 9 పెద్దది కాబట్టి ఒక నంబర్ తీసుకున్నాం. ఇక్కడ ఏం చేసినాము, 25 ఉంది, ఫస్ట్ 2 తీసుకుంటాం. 2 తీసుకున్నప్పుడు 3 కంటే 2 చిన్నది కాబట్టి డివిజిబుల్ అవ్వదు కాబట్టి మనం ఏం చేసినాం, 2 నెంబర్లు తీసుకుంటున్నాం. అప్పుడు 3 ఎమ్ములు ఎంత? 24, 3 9 27. అయితే మనకేం కావాలా, 25 కంటే తక్కువ నెంబర్ కావాలా, లేకపోతే 25 అన్న కావాలా. 25 కంటే తక్కువ నెంబర్ ఎంత? 8 × 24. అర్థమైందా? సో ఇది ఇప్పుడు అర్థమైంది కదా, ఇది మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేద్దాం, 3 నెంబర్లు తీసుకుందాం. థర్డ్ నెంబర్స్ చూడండి, 430, 296, 296. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, దీంట్లో కూడా 3 రకాలు ఉంటాయి. చూడండి, ఫస్ట్ 2 తీసుకుంటాం, అంతే కదా? ఫస్ట్ 2గా తీసుకునేది. 4 పెద్దదా 2 పెద్దదా? 4. అయితే ఇక్కడ 2 అనేది చిన్నది కాబట్టి మనం ఏం చేయాలా, 2 నంబర్లు తీసుకోవాలా. అర్థమైందా? 2 నంబర్లు తీసుకుంటున్నాం. 4 20, 4 7 28, 4 7 4 7 28 కాబట్టి ఇక్కడ 7 పెట్టి 28. 29లో 28 పోతే 1 6. ఇది దింపుకుంటాం. ఇక్కడంతా చూడండి, ఇప్పుడు ఎంత ఉంది, 16 కదా. 4 4 16. అర్థమైంది కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ లెక్క 3 టేబుల్ తోటి వినాలా, 4 2 7 వినాలా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బహారాలు ఇంపార్టెంట్, ఊరికే చెప్పడం లేదు. చూడండి, ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి కదా, ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఎందుకంటే 3 కంటే 4 పెద్దది కాబట్టి ఫస్ట్ నెంబర్ తీసుకున్నప్పుడు 3 1 ఎంత? 3. 1 ఇది దింపుకోవాలా, అంతే కదా. 2 1 2 తీసుకో. 3 4 నెక్స్ట్ ఏం దింపాలా, 3 2 6. 1. అర్థమైందా? ఇది అర్థమైందా? చూడండి, నెక్స్ట్ లెక్క వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, 2 × 3 వేసుకుందాం. 3 2 7 4. 3 2 4 అమ్మ, 3 2 4, లేకపోతే 5 వేసుకుంటున్నా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లెక్క మీకు అర్థం కావాలి, మీరు చెప్పాలా. చూడండి, ఫస్ట్ ఏం చేయాలా, ఫస్ట్ నెంబర్ తీసుకున్నా. 3 అనేది చిన్నదా పెద్దదా? సమానం, 2 ఈక్వల్ ఉన్నా కానీ తీసుకోవాలా. సో 3 1 ఎంత? 3 0. నెక్స్ట్ ఏం తిప్పుకోవాలా, 2. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 2 దింపిన తర్వాత 3 అనేది 2 కంటే తక్కువనా ఎక్కువనా?
తక్కువ. ఇప్పుడు ఏం చేయాలి మనము? నెక్స్ట్ దింపాలా, అంతే కదా? అంటే ఎంత? 5 అయింది. ఇప్పుడు మధ్యలో కానీ డివైడెడ్లో రెండు నెంబర్లు ఒకేసారి దింపేటప్పుడు ఇక్కడ చెవులో 0 పెట్టుకోవాలి. అర్థమైందా? వరుసగా మధ్యలో ఇది ఫస్ట్ ఓకే అయింది. రెండోసారి మధ్యలో ఎక్కడైనా కానీ రెండు నెంబర్లు ఒకేసారి దింపినప్పుడు మనం ఏం చేయాలా? 0 పెట్టుకోవాలా. అప్పుడు ఇప్పుడు 25 అయింది. 3 6 జార్ 3 4 జార్ 3 8 జార్ ఎంత? 24. 1 శేష్ అంటే రిమైండర్ 1 ఉంది. మనం ఎప్పటికైనా రిమైండర్ 0 రావాలి. ఇప్పుడు 0 ఇప్పుడు ఫర్ సపోజ్ ఇద్దరు పంచుకుంటుండ్రమ్మా. నా కాడ 10 రూపాయలు ఉన్నాయి. 10 రూపాయలు ఇద్దరు సమానం పంచుకోవాలి కదా. 1 రూపాయి కూడా మిగుల్చకుండా పంచుకోవాలి, అంతే కదా? మిగిల్చుకొని పంచుకుంటారా? ఇప్పుడు 10 రూపాయలు ఉంది, ముగ్గురు పంచుకోవాలా. 3 రూపాయలు పంచుకున్నాము. 1 రూపాయి మిగులుతుందా? 6 రూపాయలు మిగిలిందని చెప్పి ఏం చేస్తాం? కొనుక్కుంటాం. ముగ్గురు కలిసి కొనుక్కున్నా కానీ మళ్ళీ పంచుకోవాలి కదా దాంట్లో కూడా. సో ఏం చేయాలా? పాయింట్ పెట్టుకోవాలా. పాయింట్ పెట్టుకొని చేసే లెక్కలు చూడండి. 36 into 6 వినాలా? ఫస్ట్ నంబర్ చూడాలా. చిన్నదా పెద్దదా? చిన్నది కాబట్టి మనం 2 నెంబర్లు తీసుకున్నాం. 2 నెంబర్లు తీసుకుంటే ఎంత వచ్చింది? 6 23 అయితే 6 టేబుల్ ఎప్పుడు పోద్ది? 6 3 జార్ 18 6 4 జార్ 24. అంటే ఇదే తీసుకోవాల్సింది. 6 3 జార్ 20 6 3 జార్ 18 ఎంత మిగిలింది? 5. 2లో 1 పోతే 1 అంతే కదా? 13లో అట్లా వేసుకుంటే 5 6 అంతే కదా? 56. ఇప్పుడు 6 టేబుల్ చేయి. 54 ఎంత మిగిలింది? 2 మిగిలింది. 2 మిగిలినప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవాలా. అర్థమైందా? ఎందుకంటే నెక్స్ట్ నెంబర్ దింపడానికి అవకాశం లేదు కాబట్టి, అంతే కదా? ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఉందా అవకాశం దింపడానికి? నెక్స్ట్ నెంబర్ అవకాశం లేదు కాబట్టి మనం ఏం చేసుకున్నాం? ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకున్నాం. ఇప్పుడు 6 3 జార్ అంతా 18 మళ్ళీ అంతా 2 వచ్చింది.